ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు. ఖమ్మం జిల్లా కల్లూరులో రోడ్ షోలో మాట్లాడిన ఆయన గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఖమ్మం జిల్లాపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. ఈ ప్రాంతానికి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలేకపోయారని, గత ప్రభుత్వాలు ఖమ్మంపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించాయని మండిపడ్డారు. కనీసం చెప్పుకోదగిన విద్యాసంస్థ, వైద్యశాల కూడా ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. ఈసారి తనకు ఒక్క అవకాశం ఇస్తే ఖమ్మం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు వినోదరావు. ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్న రామరాజ్యంలో భాగంగా వారికి వచ్చే సీట్లలో మన సీటు కూడా జాయిన్ చేసి ఇక్కడ మన కోసం మన అభివృద్ధి చేయించుకుందాం. నరేంద్ర మోడీ గారు ఈ ఖమ్మం మీద దృష్టి పెట్టిండ్రు. నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఖమ్మం గురించి వాకప్ చేస్తున్నారు. త్వరలో మీ అందరి ప్రేమ చూస్తూ ఉంటే, మీ దీవెనలు చూస్తూ ఉంటే వారిని ఖమ్మం కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. మన ఖమ్మంకి నరేంద్ర మోడీ గారు కూడా అతి త్వరలో వస్తారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఇంత సురక్షితంగా దేశం చుట్టూ ఉన్న మన రాజ్యాల్ని, చైనాని, పాకిస్తాన్ ని ఒక కనపడుతూనే ఎవరి మన రాజ్యం మీద, మన భారతదేశం మీద కన్ను కూడా వేయకుండా సర్జికల్ స్ట్రైక్స్ వేసుకుంటా ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేసి అక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మహారాష్ట్ర నుంచి మణిపూర్ దాకా అన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటే మరి మనం పదే ఒకటే మనం అడుగుతున్నాం, మన ఖమ్మం ఏం పాపం చేసింది, మనకి ఎందుకు అభివృద్ధి కావట్లేదు? మరి గత 10 సంవత్సరాలలో భారతదేశం గొప్ప దేశం అని అంటా ఉంటే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ పోతా ఉంటే మరి మన ఖమ్మం పరిస్థితి ఏంటమ్మా? ఒక్కసారన్నా ఒక హాస్పిటల్ అనే వచ్చిందా? ఇక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చిందా? కల్లూరుకి ఏదైనా హాస్పిటల్ వచ్చిందా? విద్య కాలేజీ అని వచ్చిందా? మనకైనా కళాశాలలు వచ్చినాయా? మనకి ఏదన్నా మన కొడుకులకి, తమ్ముళ్ళకి చదువుకునేది ఐఐటి గాని ఇంకేదన్నా మన ఖమ్మంలో వచ్చిందా? విద్య, వైద్య అయిపోయింది. వ్యవసాయం ప్రపంచంలో మంచి సారవంతమైన ఫలాలు భూమి మన ఖమ్మం జిల్లా, అవునా కాదా? మరి అంత మంచి సాయిల్ ఉండంగా, నేల ఉండంగా, మట్టి దేవుడు ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఎందుకు దాన్ని అభివృద్ధి చేయట్లేదు? పామాయిల్ బోర్డు అవసరమా లేదా? పామాయిల్ బోర్డు మనకు అవసరం. ఎలా అయితే పసుపు బోర్డు మనం సాధించుకున్నామో పామాయిల్ బోర్డు సాధించుకుందాం. అలా ఇప్పుడు పత్తి ఉంది, మిరప ఉంది, దానికి ఏమైనా గిడ్డంగులు ఉన్నాయా? దానికి ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా? దానికి ఏమైనా ప్రాసెసింగ్ వచ్చిందా? చెయ్యకుండా రైతుల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల్ని మోసం చేసినాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వడూ బాగుపడలే. మీకు 15,000 ఏమైనా వస్తున్నాయా? మీకు తులం బంగారం ఏమైనా వస్తుందా? మరి ఎందుకు మరి వారు మనను మోసం చేస్తున్నారు? మళ్ళా మోసం చేయడానికి వారు రెడీ అయిపోయినారు. మీ మధ్యకు వస్తున్నారు. మళ్ళా మిమ్మల్ని మభ్యపెట్టి 1000-2000 ఇచ్చి మళ్ళా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.